Hi friends, welcome to our channel Punna Academy of Law. Okay, so please subscribe our channel. ఇప్పుడు మనం కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండ్ డైలీ యూజ్ క్రిమినల్ డ్రాఫ్టింగ్ టాపిక్స్ అనే కేటగిరీ అంటే క్రిమినల్ డ్రాఫ్టింగ్ అనే కోర్సులో ఉన్నాం. దీంట్లో మీకు నేను ఈ లోయర్ కోర్ట్సు, సెషన్స్ కోర్టు, హై కోర్ట్సు అండ్ సుప్రీం కోర్టు అని 4 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక ప్రీవియస్గా ఒక క్లాస్ చెప్పుకున్నాం, మనం లోయర్ కోర్ట్స్లో ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఆ క్లాస్ ఏంటి అంటే కనుక 200 సిఆర్పిసి ఎలా వెయ్యాలి, ప్రైవేట్ కేసు ఎలా ఫైల్ చేయాలనేది థియరీ క్లాసు, ప్రాక్టికల్ క్లాసు రెండు వీడియోలు కింద చేయడం జరిగింది, పార్ట్ 1 పార్ట్ 2 కింద. అయితే మనకి మెయిల్ ద్వారా ఓ బ్రదరు 482 సిఆర్పిసి క్వాష్ పిటిషన్ నుంచి అడగడం జరిగింది. సో 482 సిఆర్పిసి క్వాష్ పిటిషన్ నుంచి అడగడం జరిగింది. సో ఈ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డైలీ యూజ్ క్రిమినల్ డ్రాఫ్టింగ్ టాపిక్స్లో థర్డ్ కేటగిరీలో హైకోర్ట్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ and appellate jurisdiction in criminal matters. Petitions under section 482 CRPC, section 484 BNS, quashing of FIR or complaint, stay of trial proceedings, direction to police investigation, compounding applications, compromise petitions అని ఈ కేటగిరీలో మనం ఇక్కడికి వచ్చాం. దీంట్లో మనం ఏంటంటే కంప్లీట్ గైడ్ పిటిషన్ ఫర్ క్వాషింగ్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ సెక్షన్ 482 సిఆర్పిసి అండ్ సెక్షన్ 484 బిఎన్ఎస్ఎస్ ఇందులో వచ్చాం. దీంట్లో అసలు ఆ 482 క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఏంటంటే సెక్షన్ 482 సిఆర్పిసి గివ్స్ ఇన్హెరెంట్ పవర్స్ టు ద హైకోర్ట్ టు మేక్ ఆర్డర్స్ టు. సో దీంట్లో సబ్ ఏంటంటే గివ్ ఎఫెక్ట్ టు ఎనీ ఆర్డర్ అండర్ సిఆర్పిసి. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రివెంట్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ కోర్టు. థర్డ్ ఏంటంటే సెక్యూర్ ఎండ్స్ ఆఫ్ జస్టిస్. అంటే ఇవేంటంటే ఒకసారి చూసుకోండి, సిఆర్పిసి కింద ఏదైనా ఆర్డర్ను అమలు చేయండి అని చెప్పడం జరుగుతుంది. 2 కోర్టు ప్రక్రియ దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. 3 న్యాయం యొక్క సురక్షిత లక్ష్యాలను ఛేదిస్తుంది. ఓకే, ద మోస్ట్ కామన్ యూజ్ ఈజ్ క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్స్ ఆర్ క్రిమినల్ కంప్లైంట్స్ దట్ ఆర్ ఫాల్స్, మ్యాలిషియస్ ఆర్ లీగల్లీ అన్సస్టైనబుల్. అంటే అత్యంత సాధారణ ఉపయోగం తప్పుడుగా పెట్టిన ఎఫ్ఐఆర్లు కానీ, దురుద్దేశపూరితంగా లేదా చట్టబద్ధంగా నిలకడలేని ఎఫ్ఐఆర్లు కానీ, ఛార్జ్ షీట్లు కానీ, క్రిమినల్ ఫిర్యాదులు కొట్టివేయడం జరుగుతుంది. దేంట్లో ఈ 482 ఆర్ 484, 482 సిఆర్పిసి, 484 బిఎన్ఎస్ఎస్. అంటే ఇది ఏంటంటే క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే, క్వాషింగ్ అంటే ఏంటి, కొట్టివేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కోర్టులో కనుక మీ మీద ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు పోలీసు వారు ఏం చేస్తారో ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకుని ఒక ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేస్తారు. ఈ రెండు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు మీరు అలాంటప్పుడు హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ సంప్రదించవచ్చు. దేని మీద, ఈ 482 సిఆర్పిసి మీద. అంటే నా మీద ఇలాగ తప్పుడుగా, నా మీద ఫాల్స్గా ఎలిగేషన్స్ అన్నీ చేస్తూ ఇలాగ పలానా పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది, దాన్ని కొట్టివేయండి అని చెప్పేసి మీరు అడగడం జరుగుతుంది. అలా అడగాలంటే కనుక మనం ఈ యొక్క 482 సిఆర్పిసిలో వెన్ టు ఫైల్ ఏ క్వాష్ పిటిషన్. క్వాష్ పిటిషన్ ఎప్పుడు దాఖలు చేయాలంటే కనుక ఎఫ్ఐఆర్ లేదా ఫిర్యాదు ఏ నేరాన్ని వెల్లడించదు అన్నప్పుడు, ఆరోపణలు అసంబద్ధమైనవి లేదా సహజంగానే అసంభవమైనవి అని అన్నప్పుడు, నేరారోపణ చర్యలు దురుద్దేశంతో కూడినవి లేదా ప్రతీకారంతో ప్రేరేపించబడినవి అన్నప్పుడు, పార్టీల మధ్య పరిష్కారం కాంపౌండబుల్ నేరాలలో పౌర వివాదానికి తప్పుగా నేరారోపణ చేయడం. ఇవి ఉన్నప్పుడు మీ యొక్క ఎఫ్ఐఆర్లో ఈ టైప్ ఆఫ్ విషయాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు 482 క్వాష్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ క్వాష్కి వెళ్ళినప్పుడు సపోర్టింగ్ జడ్జిమెంట్స్, అంటే మీరు క్వాష్కి వెళ్తే కనుక మీకు సపోర్ట్ చేసే జడ్జిమెంట్స్ ఏమున్నాయంటే కనుక, అంటే మీకు అంటే మీ తరపున మీ అడ్వకేట్ ఫైల్ చేయాలి ఇట్లా. అదేనా, ఇవేంటి, స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్లాల్ 1992 సప్లిమెంటరీ 1 SCC 335 పేజ్. దీంట్లో ఏం చెప్తుంది ఈ భజన్లాల్ అంటే, ఎఫ్ఐఆర్ ఫిర్యాదు రద్దు చేయగల 7 వర్గాలను పేర్కొంది. లైట్ డౌన్ 7 కేటగిరీస్ వెన్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కెన్ బి క్వాష్డ్. ఆ 7 పాయింట్స్ ఏంటి అన్నదే నేను సెకండ్ దీంట్లోనే పార్ట్ 2 వీడియోలో చెప్తాను మీకు నేను.
ఓకే. నెక్స్ట్ ఆర్పి కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఏఐఆర్ 1960 ఎస్సీ 366. దీంట్లో ఏం చెప్తుంది, ఆరోపణలు నేరంగా పరిగణించబడినప్పుడు హైకోర్టు కొట్టివేయవచ్చు అని ఒక చెప్తుంది. హైకోర్ట్ కెన్ క్వాష్ వెన్ అలిగేషన్స్ డు నాట్ కాన్స్టిట్యూట్ అఫెన్స్. అంటే పార్టీల మధ్య రాజీ కోర్టు కాంపౌండ్లో చేయలేని కేసుల్లో కూడా ఘోరమైన నేరాలు తప్ప కొట్టివేయవచ్చు. అంటే పెద్ద పెద్ద కేసుల్ని కొట్టేయడం అనేది జరగదు, కానీ చిన్న చిన్న కేసులు కొట్టేయడం జరుగుతుంది. ఓకే. కాంప్రమైజ్ బిట్వీన్ పార్టీస్, కోర్ట్ కెన్ క్వాష్ ఈవెన్ ఇన్ నాన్ కాంపౌండబుల్ కేసెస్. గైడ్ లైన్స్ ఫర్ క్వాషింగ్ ఇన్ సెటిల్మెంట్ కేసెస్. ఓకే. ఇదేంటి గైడ్ లైన్స్ అంటే నరేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అంటే సెటిల్మెంట్ కేసులు రద్దు చేయడానికి మార్గదర్శకాలు. ఓకే. పర్బట్ బా హర్ వర్సెస్ అహీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2017 9 SCC 641 రాజీ కేసుల్లో రద్దు కోసం పునరుద్ధరించబడిన సూత్రాలు. దీంట్లో మీకు ఉపయోగపడేవి ఏంటంటే కనుక ఇక్కడ మీరు చూడండి, హర్యానా రాష్ట్రం వర్సెస్ భజన్లాల్ ఈ కేసు అయితే ఫిర్యాదును రద్దు చేయడానికి 7 గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ని రద్దు చేయడానికి ఆ 7 గైడ్ లైన్స్ ఏంటన్నదే పార్ట్ 2లో మాత్రమే చెప్తాను నేను మీకు. దీని తర్వాత పార్ట్ 2 ఉంది. ఓకే. తర్వాత ఈ యొక్క ఎఫ్ఐఆర్ క్వాషింగ్ ఎఫ్ఐఆర్ మనం ఫైల్ చేయాలంటే మీ దగ్గర లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అంటే కనుక బిఫోర్ డ్రాఫ్టింగ్ కీప్ దిస్ రెడీ డాక్యుమెంట్స్. ఒకటి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్. అంటే మీరు కింద కోర్టులో మీ మీద ఎప్పుడైతే ఆరోపణ జరిగిందో ఆరోపణ ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరిగిందనుకోండి, ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు సీఏ వేయాలి. అంటే సర్టిఫైడ్ సీఏ అంటే కనుక కాపీ అప్లికేషన్ ఇది వేసి మీరు సర్టిఫైడ్ కాపీ ఎఫ్ఐఆర్ని కానీ కంప్లైంట్ కానీ తీసుకోవాలి. అలాగే సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఛార్జ్ షీట్ కూడా తీసుకోవాలి. అలాగే బెయిల్ ఆర్డర్ ఏమైనా ఉంటే కదా బెయిల్ ఆర్డర్ కూడా తీసుకోండి. అలాగే ఎవిడెన్స్ ఆఫ్ సెటిల్మెంట్ ఆర్ కాంప్రమైజ్ మీ మధ్యన ఏదన్నా ఎవిడెన్స్ ఉన్నా అవి కూడా తీసుకోండి. తర్వాత రెలవెంట్ డాక్యుమెంట్స్ ప్రొవైడింగ్ ఫాల్సిటీ లెటర్స్, కాంట్రాక్ట్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా ఇలాంటివి ఏమన్నా కూడా తీసుకోవాలి. ఐడెంటిటీ ప్రూఫ్స్ ఆఫ్ పిటిషనర్కి ఐడెంటిటీ ప్రూఫ్, వకాలత్నామా అండ్ కోర్ట్ ఫీ స్టాంప్స్ ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. తర్వాత ప్రింటింగ్ అండ్ కాపీస్ ఎలా ప్రింట్ చేయాలంటే కనుక ఒరిజినల్ కాపీ ఒకటి ఉండాలి మీ దగ్గర, ప్లస్ 2/3 స్పేర్ కాపీస్. వ్యారీస్ ప్రూఫ్ ఫర్ హైకోర్ట్ రూల్స్. ఇది మీకు ఇంకా ఈ యొక్క కాపీస్ ఎన్ని అని తెలియాలంటే కనుక మీరు హైకోర్టు రూల్స్ ఒకసారి చూసినట్టయితే కనుక దాంట్లో ఎన్ని కాపీస్ పెట్టాలన్నది కూడా దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడైతే మీకు నేను ఒరిజినల్ కాపీ ప్లస్ 2/3 స్పేర్ కాపీస్ పెట్టుకోండి. ఎక్స్ట్రా కాపీస్ ఫర్ ఈచ్ రెస్పాండెంట్. ఇదేంటి ఎక్స్ట్రా కాపీస్ ఏంటంటే ఒక్కోసారి రెస్పాండెంట్లు 2, 3, 4 ఉన్నారనుకోండి, ఒక్కోసారి 10 మంది కూడా రెస్పాండెంట్ ఉండొచ్చు. అప్పుడు ప్రతి ఈ రెస్పాండెంట్కి ఒక కాపీ పెట్టాలి. తర్వాత అనెక్జర్స్ ప్యాజినేటెడ్ అండ్ ఇండెక్స్డ్ ప్రాపర్లీ. ఇండెక్స్లో అనెక్జర్స్ అన్నీ కూడా ప్రాపర్గా రాయాలి మొత్తం అన్నీ కూడా. ఓకే. తర్వాత ఆర్డర్ ఆఫ్ డాక్యుమెంట్స్ బిఫోర్ ఫైలింగ్. హైకోర్టులో కానీ లోయర్ కోర్టులో కానీ ఫైల్ చేసేటప్పుడు ఆర్డర్ ఎలా ఉండాలంటే కనుక ఇది ఒక ఆర్డర్. కవర్ పేజీ ఉండాలి, ఇండెక్స్ ఉండాలి. ఫస్ట్ కవర్ పేజీ, తర్వాత ఇండెక్స్, తర్వాత సినాప్సిస్ అండ్ లిస్ట్ ఆఫ్ డేట్స్, తర్వాత మెమో ఆఫ్ పార్టీస్, తర్వాత మెయిన్ పిటిషన్, తర్వాత సపోర్టింగ్ అఫిడవిట్, తర్వాత అనెక్జర్స్ ఎఫ్ఐఆర్, కంప్లైంట్, ఎంఓయు, ఆర్డర్స్, ఎవిడెన్స్ ఇవి ఉండాలి. తర్వాత 8వ డాక్యుమెంట్ వకాలత్నామా, తర్వాత 9 కోర్ట్ ఫీజు అండ్ స్టాంప్స్ ఇవి ఉండాలి మొత్తం. ఓకే. ఇవన్నీ కూడా మీరు 1 by 1 పెట్టుకుని మీరు ఈ బిఫోర్ ఫైలింగ్లో మీరు ఇవన్నీ ఫైల్ చేయడం జరుగుతుంది. తర్వాత కోర్ట్ ఫీజు ఎంత ఉంటుందంటే నామినల్ కోర్ట్ ఫీజు ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది యాజ్ పర్ హైకోర్ట్ రూల్స్ ప్రకారం. ప్రాసెస్ ఫీ ఇఫ్ నోటీస్ టు కంప్లైంట్ ఈజ్ రిక్వైర్డ్. ప్రాసెస్ ఫీ మీకు తెలుసు కదా ఆల్రెడీ. ప్రాసెస్ ఫీ అనేది అది ఏ ఊరైతే ఆ ఊరికి ఆర్పి పట్టా మైలేజ్ ఎంత ఉన్నదో అవన్నీ కూడా క్లియర్గా రాసుకుని మ్యాక్సిమం ఎంత ఉంటుంది, ఒక 60, 70, 100 రూపీస్ ఉంటుంది ప్రాసెస్ ఫీజు. ఓకే. ఇది కోర్ట్ ఫీజు అయితే కనుక 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫైలింగ్ ప్రాసెస్ ఎలా ఫైల్ చేయాలి అంటే కనుక ఫస్ట్ సబ్మిట్ టు హైకోర్ట్ ఫైలింగ్ సెక్షన్ ఆర్ ఈ ఫైలింగ్ పోర్టల్. మీరు హైకోర్టులో ఫైలింగ్ సెక్షన్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్లోనే చేయొచ్చు, లేదా ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా కూడా చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. స్క్రూటినీ బై రిజిస్టర్ గారు స్క్రూటినీ చేస్తారు. డిఫెక్ట్స్ ఇఫ్ ఎనీ మస్ట్ బి క్యూర్డ్. కేస్ లిస్టెడ్ బిఫోర్ సింగిల్ జడ్జ్ ఆర్ డివిజన్ బెంచ్ యాజ్ పర్ రోస్టర్ పాయింట్. కేసు లిస్ట్ చేయడానికి జడ్జి ముందు వెళ్ళడానికి జరుగుతుంది. తర్వాత ఇష్యూ నోటీస్ టు స్టేట్ అండ్ కంప్లైంట్. నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, నోటీస్ ఇష్యూ జరుగుతుంది ఎవరికి, కంప్లైంట్ అంటే పీపీ గారికి
ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. హీరింగ్ ఆర్గ్యూ యూజింగ్ హీరింగ్ ఇది దీంట్లో ఏంటంటే నోటీసు కంప్లైంట్ అంటే పోలీస్ వారికి నోటీస్ ఇచ్చిన తర్వాత హీరింగ్ ఉంటుంది. ఆ హీరింగ్లో మీరు ఆర్గ్యుమెంట్ చెప్పాలి. మీరు చెప్పేటప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటానికి ఇక్కడ నేను 4 జడ్జ్మెంట్స్ ఇచ్చాను. భజన్లాల్, జైన్ సింగ్, పర్బత్ బాయ్, ఆహిర్ కేసెస్. ఈ 4 హీరింగ్ ఎలా చెప్పాలనేది క్లియర్గా ఉంటుంది. కోర్ట్ మే పాస్ ఇంటర్మ్ స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్. కోర్ట్ ఇంటర్మ్ స్టే ప్రొసీడింగ్స్ ఇస్తుంది. అలాగే ఫైనల్ ఆర్డర్, ఎఫ్ఐఆర్ కంప్లైంట్, క్వాష్ ఆర్ పిటిషన్ డిస్మిస్డ్. అయితే మన పిటిషన్ డిస్మిస్ అవ్వచ్చు, లేదా మనం వేసిన 482 క్వాష్ అలా అవ్వచ్చు. తర్వాత ప్రాక్టికల్ టిప్స్ గుర్తుపెట్టుకోండి. అవాయిడింగ్ నారేటింగ్ అన్నెసెసరీ ఫ్యాక్ట్స్, కీప్ ఇట్ క్రిస్పీ. అంటే ఏంటంటే వేస్ట్ సోది రాయొద్దు, ఏం జరిగిందో అదే రాయండి. సపోర్ట్ ఎవ్రీ గ్రౌండ్ విత్ కేసుల సైటేషన్స్. మీరు గ్రౌండ్ రాసేటప్పుడు అలా కూడా ఆ ప్రతి గ్రౌండ్కి ఒక కేసు లాగా అనేది ఖచ్చితంగా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ కాంప్రమైజ్ ఎన్ష్యూర్ బోత్ పార్టీస్ ఫైల్ జాయింట్ అఫిడవిట్స్. ఒకవేళ మనం క్వాష్ చేసిన తర్వాత అదర్ సైడ్ పార్టీస్ కనుక కాంప్రమైజ్కి వస్తే కనుక బోత్ సైడ్స్ అఫిడవిట్ వేస్తే సరిపోతుంది. ఎన్ష్యూర్ నో సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, కన్సైల్మెంట్ లీడ్స్ టు డిస్మిసల్. వాస్తవాలను అణిచివేయకుండా చూసుకోండి. దాచిపెట్టడం తొలగింపుకు దారితీస్తుంది. ఓకే, నెక్స్ట్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో దీంట్లో అంటే కనుక నో మేజర్ అమెండ్మెంట్స్ టు సెక్షన్ 482 సిఆర్పిసి. ఓకే, బిఎన్ఎస్ సెక్షన్లో 482కి పెద్ద సవరణ లేవు, కానీ సెక్షన్ 484 బిఎన్ఎస్ హైకోర్టు యొక్క స్వాభావిక అధికారాన్ని కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, కేసుల సమరీస్ అండ్ అడ్నోట్స్. ఇందాక మీకు చెప్పిన ఫోర్ కేసులు చెప్పాను కదా, అవి ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ది స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ ఓఆర్ఎస్ విసిహెచ్ భజన్లాల్ అండ్ ఓఆర్ఎస్ 1992 సప్లిమెంటరీ ఎడిషన్ 1. తర్వాత ఎస్సిసి 335 పేజీ. దీంట్లో ఏం చెప్తుంది? హెడ్ నోట్ ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు 7 విస్తృత వర్గాలను విస్తరిస్తుంది. అంటే ఏంటి? 7 గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవేంటి? విచ్ ఎఫ్ఐఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయడానికి. ఇందులో ఏముంటాయి అంటే కనుక ద నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అఫెన్స్, అంటే నేరం లేకపోవడం. ద కేస్ బీయింగ్ క్లియర్లీ ఇన్ సివిల్ డొమైన్, దురుద్దేశపూర్వకంగా ప్రాసిక్యూషన్ చేయడం. ఓకే, మ్యాలిసియస్ ప్రాసిక్యూషన్, దురుద్దేశపూర్వకంగా ప్రాసిక్యూట్ చేయడం. అబ్సర్డిటీ ఆర్ ఇన్హెరిటెంట్ ప్రాబబిలిటీ, అసంబద్ధత, స్వాభావిక అసంభవమైన ఆరోపణలు చేయడం. ద కేస్ బీయింగ్ కవర్డ్ బై కాంప్రమైజ్ ఇన్ స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్, నిర్దిష్ట పరిస్థితుల్లో కేసు రాజీ పరిధికి దారితీస్తుంది కాబట్టి అలాంటి విధులన్నీ ఏమున్నాయి. అప్లికేషన్ ఇఫ్ ఎఫ్ఐఆర్ డస్ నాట్ డిస్క్లోజర్ కాగ్నిజిబుల్ అఫెన్స్ ఆర్ నో ప్రైమా ఫేసియా ఎవిడెన్స్ ఆర్ వేర్ పోలీస్ కెనాట్ ఇన్వెస్టిగేట్ వితౌట్ ప్రాసెస్, క్వాష్మెంట్ ఈజ్ జస్టిఫైడ్. ఎఫ్ఐఆర్లో గుర్తించదగిన నేరం బహిర్గతం లేకపోతే కనుక, లేదా ప్రాథమిక ఆధారాలు ఏమీ లేకపోతే కనుక, పోలీసులు ప్రక్రియ లేకుండా దర్యాప్తు చేయలేకపోతే రద్దు చేయడం అనేది సమర్థనీయంగా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడుతుంది. ఓకే, సెకండ్ జడ్జ్మెంట్ జైన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2012 10 వాల్యూమ్ ఎస్సిసి 303 పేజ్. దీంట్లో ఏం చెప్తుందంటే కనుక సెక్షన్ 482 సిఆర్పిస్ కింద అంతర్లేని అధికారాలను విచారణకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించలేమని కోర్టు స్పష్టం చేస్తుంది. అసాధారణమైన కేసుల్లో రద్దు చేయడం సాధ్యమే. అంశాలు: నేరం యొక్క తీవ్రత, సామాజిక స్వభావం, నిందితుడి పూర్వపరాలు, నిందితుడి పరారీలో ఉన్నాడా లేక రాజీ ఎలా కుదిరింది అనే విషయాలన్నీ కూడా ఎలా గైడ్లైన్ చేయాలనడానికి ఈ జడ్జిమెంట్లో మనకు చెప్పడం జరిగింది. తర్వాత థర్డ్ జడ్జిమెంట్ నరేందర్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2014 6th వాల్యూమ్ ఎస్సిసి 466 పేజ్. దీంట్లో ఏం చెప్తున్నారు? ఈవెన్ వెన్ దేర్ ఈజ్ ఎ సెటిల్మెంట్ బిట్వీన్ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్, క్వాషింగ్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. ఓకే, ఇన్ సీరియస్ ఆర్ నాన్ హీనియస్ అఫెన్స్ ఆర్ వెన్ అక్యూజ్డ్ యాజ్ క్రిమినల్ హిస్టరీ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ డిమాండ్స్ ట్రయల్ ప్రొసీడింగ్స్ మే కంటిన్యూ. అంటే కనుక ఇక్కడ ఏం చెప్తుంది? బాధితుడు మరియు నిందితుడి మధ్య పరిష్కారం జరిగినప్పుడు కూడా కొట్టివేయడం అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే కనుక తీవ్రమైన ఆర్ క్రూరమైన నేరంలో కానీ, నిందితుడికి నేర చరిత్ర ఉన్నప్పుడు, లేదా ప్రజా ప్రయోజనం విచారణ కోరినప్పుడు చర్యలు కొనసాగిస్తాయి. అంటే అప్పుడు కూడా క్వాష్ అనేది అవ్వదు. ఓకే, నెక్స్ట్ నాలుగో జడ్జిమెంట్ పర్బత్ బాయ్ ఆహిర్ @ by Beam Singh by Karmoor and ORS versus State of Gujarat and ANR 2017 9th వాల్యూమ్ SCC 641 పేజ్. దీంట్లో ఏం చెప్తున్నారంటే రాజీ కేసుల్లో కూడా నేరాలు తీవ్రమైన అయితే, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజీ పడుతున్నారు అనుకో, నేరం తీవ్రంగా ఉందనుకోండి, నిందితుడు పూర్వీకులు చెడ్డవారు అయితే
లేదా సామాజిక ప్రయోజనం ప్రైవేట్ పరిష్కారం కంటే ఎక్కువగా ఉంటే ఎఫ్ఐఆర్ రద్దు చేయబడదని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ప్రజా ప్రయోజనం మరియు ఆరోపణల స్వభావాన్ని కూడా నొక్కి చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ జడ్జిమెంట్ చదువుకుని ఈ జడ్జిమెంట్లో ఉన్న విషయాలు కనుక మీకు లేకపోతే మాత్రమే మీకు 482 క్వాష్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే అవ్వదు వేసినా కూడా. ఓకే, 4 జడ్జిమెంట్స్ని ఒకసారి చూసుకోండి. ఓకే, అనెక్సర్ కేసులెస్ ఫర్ క్వాషింగ్ పిటిషన్ అంటే కనుక భజనలాల్ కేసులో ఏం చెప్తుందంటే 1992 సప్లిమెంటరీ 1 వాల్యూమ్ SCC 330 పేజ్లో 7 కేటగిరీస్ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్, మారల్ ఇంప్రాబబిలిటీ, కాంప్రమైజ్ ఎక్సెట్రా. అంటే ఈ యొక్క జడ్జిమెంట్ మీరు చూస్తే కనుక అసలు ఎఫ్ఐఆర్ క్వాష్ ఎలా అవుతుంది అంటే కనుక 7 సప్లిమెంటరీ గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ఏంటనుకున్నారో, వెన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆర్ ఇన్ మేనిఫెస్ట్లీ ఇర్రిలవెంట్ ఆర్ రిజల్ట్ ఆఫ్ అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ సో యాజ్ టు ఇన్వోక్ పవర్స్ అండర్ 482 CRPC. ఓకే, సెకండ్ జైన్ సింగ్ దీంట్లో 2012 10 వాల్యూమ్ SCC 303 పేజ్లో సీరియస్ ఆర్ యాంటీసెడెన్స్ కాంప్రమైజ్ సొసైటల్ ఇంట్రెస్ట్, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. క్వాషింగ్ ఈజ్ ఎన్ ఎక్సెప్షనల్ రెమెడీ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ట్రయల్. ఓకే, నెక్స్ట్ నరేంద్ర సింగ్ 2014 జడ్జ్మెంట్లో 6th వాల్యూమ్ SCC 466లో సెటిల్మెంట్ నాట్ ఎనఫ్, గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ వెదర్ అక్యూజ్డ్ ఆల్రెడీ కన్విక్టెడ్. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ ఏ కాంప్రమైజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రాసిక్యూషన్ ఇన్ సీరియస్ అఫెన్సెస్ ఈజ్ ఓవర్ రైడింగ్. 4వ జడ్జిమెంటు పర్బత్ బై ఆహిర్ 2017 9th వాల్యూమ్ SCC 641 పబ్లిక్ ఇంట్రెస్ట్, సీరియస్నెస్, డిలే, క్రిమినల్ రికార్డ్ ఆఫ్ అక్యూజ్డ్ ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అసలు రెడీ టు యూజ్ క్వాష్ పిటిషన్ టెంప్లెట్. అసలు క్వాష్ పిటిషన్ మీరు టెంప్లెట్ తయారు చేసుకుంటే కనుక కంపల్సరీ ఇది ఈ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ మెమో పార్టీస్, తర్వాత సినాప్సిస్ అండ్ లిస్ట్ ఆఫ్ డేట్స్, తర్వాత డ్రాఫ్ట్ పిటిషన్ విత్ శాంపిల్ గ్రౌండ్స్, తర్వాత ప్రేయర్ సెక్షన్, తర్వాత అఫిడవిట్ ఫార్మెట్, తర్వాత అనెక్సర్ లిస్టు. అంటే ఏంటి, ఈ డాక్యుమెంట్స్ మీరు క్వాష్ పిటిషన్ తయారు చేసుకున్నప్పుడు ఇది ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఈ 6 రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అయినప్పుడు ఈ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలనేది ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. చూడండి, ఇదిగోండి, ఇది నేను మామూలుగా టెంప్లెట్ పరంగా చెప్పాను. దీన్ని మీరు వర్డ్లోకి ఇవన్నీ కూడా మీరు MS వర్డ్లోకి ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసుకోవాలి. మనకు సరసంగా అన్ని కోర్టులు ఉన్నట్టే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి క్రిమినల్ పిటిషన్ 9999 ఆఫ్ 2025. హెడ్డింగ్ ఏంటి, పిటిషన్ అండర్ సెక్షన్ 482 CRPC ఆర్ సెక్షన్ 484 BNS ఫర్ క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్. మీరు దేన్ని క్వాష్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ హెడ్డింగ్ ఉంది. తర్వాత మెమో ఆఫ్ పార్టీస్. మెమో ఆఫ్ పార్టీస్ అనేది జస్ట్ ఇప్పుడు మన లోయర్ కోర్టులో బిట్వీన్ అంటాం కదా, ఇక్కడ మెమో ఆఫ్ పార్టీస్. దీని కింద అక్యూజ్డ్ మన ఎవరైతే క్వాష్కి వెళ్ళారో వాళ్ళ పేరు, తండ్రి పేరు, వయసు, పూర్తి అడ్రస్ రాయాలి. వర్సెస్ ఎవరో స్టేట్ త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని ఇలా రాయాలి. రాసి ప్లస్ నేమ్ ఆర్ అడ్రస్ ఆఫ్ కంప్లైంట్, అంటే ఏ పోలీస్ స్టేషను, ఏ ఊరు, ఏ డిస్ట్రిక్ట్ అనేది క్లియర్గా రాయాలి. ఇది పేజ్ 1 ఇది. ఓకే, ఇది డ్రాఫ్టింగ్ సెక్షన్, మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇది డ్రాఫ్టింగ్. ఓకేనా, ఇక్కడ పేజ్ 1 నేను ఇచ్చాను. ఈ వైట్ కలర్ స్లైడ్స్ అన్నీ కూడా డ్రాఫ్టింగ్ గుర్తుపెట్టుకోండి. ఇది మీరు MS వర్డ్లో టైప్ చేసుకోవాలి. సెకండ్, ఇందులో పేజ్ నెంబర్ 2 సినాప్సిస్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇందాక ఏం చేశారు, ఇలాగా ఈ హెడ్డింగ్ పైన బాడీ అంతా రాసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే సినాప్సిస్ అండ్ లిస్ట్ ఆఫ్ డేట్స్ కూడా కరెక్ట్గా రాసుకోవాలి. అంటే ఏంటి, ప్రొవైడ్ ఏ షార్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ విత్ డేట్స్ అండ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. ఇది ఇలా సైడ్కే ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ అయింది, ఇదిగోండి ఎఫ్ఐఆర్, ఇక్కడ నెంబర్ వేసుకోవాలి. రిజిస్టర్డ్ అండర్ సెక్షన్స్, ఏమేమి సెక్షన్స్, అట్ APS, ఏ డిస్టిక్, ఏ ఊరు అనేది క్లియర్గా రాయండి. తర్వాత 1వ నెల నుంచి 2వ నెల 15వ తారీఖుకి బెయిల్ గ్రాంటెడ్ బై సెషన్స్ కోర్టు. ఏ కోర్టు అయితే బెయిల్ ఇచ్చిందో, సెషన్స్ కోర్టు అయితే సెషన్స్ కోర్టు, లోయర్ కోర్టు అయితే లోయర్ కోర్టు, మీకు ఏ కోర్టు ఇస్తే ఆ కోర్టు. తర్వాత 3వ నెల 1వ తారీఖు పార్టీస్ ఎంటర్డ్ ఇంటూ సెటిల్మెంట్. ఒకవేళ పార్టీస్ కనుక సెటిల్మెంట్కి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఆ సెటిల్మెంట్ యొక్క కాపీ. ఓకే, అది కూడా మేము ఇక్కడ పెట్టాలి. ఇదంతా కూడా ఎలాగంటే అనెక్సర్ P2ని మీరు చూడాలి. ఈ అనెక్సర్ P2 అనేది నేను వీడియో 2లో చెప్తాను మీకు. నేను అనెక్సర్ P2 ఎలా చేయాలన్నది. తర్వాత దీంట్లో 3rd స్లైడ్ పేజ్ నెంబర్ 3. మళ్ళీ మన హెడ్డింగ్ సెంటర్లో, పేజ్ సెంటర్ హెడ్డింగ్ పిటిషన్ అండర్ సెక్షన్ 482 CRPC ఆర్ 484 BNSS మోస్ట్ రెస్పెక్టబుల్లీ షో ఎత్ అని చెప్పేసి ఇలా హెడ్డింగ్ పెట్టుకుని ఇప్పుడు దీంట్లో ఇలా పాయింట్ వైజ్ రాయాలి. ఇలా పాయింట్ వైజ్ ఏంటి, దట్ ద పిటిషనర్ ఈజ్ లా అబైడింగ్ సిటిజన్ అండ్ ఈజ్ ఫైలింగ్ ద ప్రజెంట్ పిటిషన్ సీకింగ్ క్వాష్ ఆఫ్ FIR ఆర్ కంప్లైంట్ రిజిస్టర్డ్ యాజ్ ఏ FIR నంబర్, డేటు,
ఓకే, అండర్ సెక్షన్స్ ఐపీసీ రిజిస్టర్డ్ అట్ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ పేరు డిస్ట్రిక్ట్ రాయాలి అక్కడ. 2 ఇదిగోండి ఇక్కడ నేను మామూలుగా సెకండ్ పాయింట్ మామూలుగా రాసేసాను కానీ ఎందుకంటే ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లీడింగ్ టు ఫైలింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆర్ కంప్లైంట్ ఆర్ అండర్ narrate the facts briefly, mention if FIR is false, malicious or no offense is made out. ఇప్పుడు మీ మీద కేసు పెడతారు కదా, కంప్లైంట్ కాపీ ఉంటుంది, ఛార్జ్ షీట్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళ స్టోరీ పోలీస్ వాళ్ళు ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో మీరు కూడా అఫెన్స్ ఎలా జరిగింది ఏంటి అసలు మీ మీద ఏ విధంగా కేసు ఫైల్ చేశారు అన్నది ఒక 10 లైన్స్ 20 లైన్స్ స్టోరీ రాసుకుని తెలుగులో రాసుకుని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని అప్పుడు ఈ సెకండ్ పాయింట్ అని చెప్పాను కదా, ఈ సెకండ్ పాయింట్ దగ్గర నుంచి అవి ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లో రాయాలి ఇక్కడ సెకండ్ పాయింట్ దగ్గర నుంచి. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్, దట్ ద అలిగేషన్స్ మేడ్ ఇన్ ద ఎఫ్ఐఆర్ ఆర్ కంప్లైంట్ డస్ నాట్ డిస్క్లోజ్ ద కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అండ్ ఆర్ అబ్సర్డ్ అండ్ ఇన్హెరిటెంట్లీ ప్రాబబుల్. అది ఏ రకంగా ఎఫ్ఐఆర్ అనేది అలిగేషన్స్ మీ మీద చల్లదో దాన్ని కూడా వివరించాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఏమో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాసేయాలి, ఈ థర్డ్ పాయింట్లో థర్డ్లోనేమో మళ్ళీ సబ్ హెడ్డింగ్స్, అంటే సెకండ్లో సబ్ హెడ్డింగ్స్ 10 20 వస్తాయి, మళ్ళీ థర్డ్లో సబ్ హెడ్డింగ్స్ ఒక 5 10 15 వస్తాయి సబ్ హెడ్డింగ్స్. ఆ సబ్ హెడ్డింగ్స్లో ఎందుకు మీ మీద ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలి అంటానికి మీరు రెలవెంట్ సెక్షన్స్తో పాటు అలాగే రెలవెంట్ జడ్జిమెంట్స్తో పాటు మీరు క్లియర్గా రాయాలి పాయింట్లు. దీంట్లో పేజ్ నెంబర్ 4లో ఫోర్త్ పాయింట్ ఏంటి, దట్ ద డిస్ప్యూట్ ఇఫ్ ఎనీ ఈజ్ ప్యూర్లీ సివిల్ ఇన్ నేచర్ అండ్ హస్ బీన్ రాంగ్లీ గివెన్ ఏ క్రిమినల్ కలర్. వాళ్ళు ఒక సివిల్ తగాదాన్ని క్రిమినల్గా మార్చారు అన్నది కూడా మీరు ఎలా మార్చారంటానికి ఈ ఫోర్త్ పాయింట్లో మరి సబ్ హెడ్డింగ్లో ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు క్లియర్గా రాయాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు లోయర్ కోర్టులో ఎలా కచ్చాపిచ్చగా రాసినా ఇక్కడ పెద్ద పట్టించుకోరు, హైకోర్టులో ప్రతిదీ క్లియర్గా రాయాలి ఇది కూడా. ప్లస్ ఏంటంటే ఇంగ్లీషు ప్రాపర్గా వాడాలి, ఇంకా అందుకని సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కరెక్ట్గా పడేలా చూసుకోండి. 5వ పాయింట్, దట్ ద పార్టీస్ హ్యావ్ అమికబుల్లీ సెటిల్డ్ ద డిస్ప్యూట్ అండ్ విష్ టు బ్రింగ్ క్వరీస్ టు ద ఎంటైర్ లిటిగేషన్. కాపీ ఆఫ్ సెటిల్మెంట్ డీడ్ ఆర్ MOU ఈజ్ అనెక్సెడ్ ఇయర్ విత్ యాజ్ అనెక్సెడ్ P2. ఇక్కడ ఒకవేళ సపోజు ఈ ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉండగానే అదే వీళ్ళు రాజీ పడుతున్నారు అనుకోండి, రాజీ పడుతుండే కనుక ఆ రాజీ పడే కాయంతో అంటే ఏంటంటే అగ్రిమెంట్ రాసుకుంటారు కదా, ఆ అగ్రిమెంట్ కాపీని కూడా కంపల్సరీగా ఏ విధంగా రాజీ పడుతున్నారు అనేది క్లియర్ దాన్ని కూడా ఎన్క్లోజ్ చేయాలి. తర్వాత 6th పాయింట్, దట్ దిస్ ఆనరబుల్ కోర్టు హ్యాస్ ద పవర్ టు ఎక్సర్సైజ్ ఇన్హెరిటెంట్ జ్యూరిడిక్షన్ అండర్ సెక్షన్ 482 CRPC ఆర్ 484 BNS టు ప్రివెంట్ అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ టు సెక్యూర్ అండ్ సబ్ జస్టిస్ అనేది ఇది మామూలుగా మీరు రాసుకోండి. ఈ 6వ పాయింట్. ఓకే, దీంట్లో చూడండి ఈ వైట్ స్లైడ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న వైట్ స్లైడ్ ఇగో 1 2 ఇది 2 స్లైడ్స్ 3 స్లైడ్ 4th స్లైడ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మీరు MS Word టైప్ చేసుకోవాల్సిన విషయాలు. నేను ఇంతకుముందు MS Wordలో క్లియర్గా చెప్పేవాడిని, ఇప్పుడు నేను అలా కాకుండా స్లైడ్స్లో చెప్తున్నాను. సో దీంట్లో 5th పేజ్ గ్రౌండ్స్, అసలు ఎందుకు కొట్టివేయాలంటే గ్రౌండ్స్. ఫస్ట్ పాయింట్, బికాజ్ ద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ డస్ నాట్ డిస్క్లోజ్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్. వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ అనేది ఎనీ అసలు కాగ్నిజబుల్ అఫెన్స్ డిస్క్లోజ్ చేయదు అని చెప్పడానికి ఏంటని మీకు క్లియర్గా చెప్పాలి. ఈ 1వ పాయింట్లో మళ్ళీ సబ్ 5 వస్తాయి 5 10 వస్తాయి ఎన్ని పాయింట్లో మీకు జరిగిన గొడవకు తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అదే మీరు నేనేదో పెట్టేస్తే ఇప్పుడు నేనేదో గొడవ 323 ఎలా జరిగిందంటే, ఎందుకంటే 323 అనే గొడవే 10 రకాలుగా జరగచ్చు, ఏ రకంగా జరుగుతుందో తెలియదు, అది సివిల్ డిస్ప్యూట్ వల్ల జరుగుతుందో ఏ విధంగా జరుగుతుందో తెలియదు. నెక్స్ట్, బికాజ్ ద అలిగేషన్స్ ఆర్ మ్యాలిఫైడ్ అండ్ హ్యావ్ బీన్ విత్ అల్టీరియర్ మోటివ్. వీళ్ళు ఏ మోటివ్తో ఈ అలిగేషన్స్ అన్నీ చేశారన్నది క్లియర్గా ఈ గ్రౌండ్ కూడా మీరు చెప్పాలి. బికాజ్ కంటిన్యూషన్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ వుడ్ అమౌంట్ టు అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ కోర్ట్. బికాజ్ పార్టీస్ హ్యావ్ సెటిల్డ్ ద డిస్ప్యూట్ సైట్ జైన్ సింగ్ పర్బత్ బై ఆహిర్ కేసెస్. ఇప్పుడు సెటిల్ ఎలా అవ్వాలి, వీళ్ళు సెటిల్ ఒకవేళ అయితే ఏంటి కండిషన్స్ అనడానికి ఈ 3 జడ్జ్మెంట్స్ని ఒక్కసారి మీరు ఖచ్చితంగా చూడండి. ఓకే, ఈ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా మీకు ఇండియా కానూన్ వెబ్సైట్లోకి వెళ్ళి వెతుక్కోండి. ఓకేనా, ఇది మీరు ఈ జైన్ సింగ్ అని కొడితే అందులో వచ్చేస్తుంది. బికాజ్ ద డిస్ప్యూట్ ఎసెన్షియల్లీ సివిల్ ఇన్ నేచర్. ఇది సివిల్ నేచర్ అని చెప్పడం కోసం మీరు ఏం చేయాలి, భజన్లాల్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటనేది కరెక్ట్గా చూడండి. ఇవి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది గ్రౌండ్స్ నేను ఏదో ఇక్కడ శాంపిల్కి ఒక 5 గ్రౌండ్స్ రాస్తాను, మీకు అవి మీ కేసు తగ్గట్టుగా 5 లైన్లు రావచ్చు, 10 లైన్లు రావచ్చు, 20 లైన్స్ రావచ్చు. గ్రౌండ్స్ ఎన్ని గ్రౌండ్స్ వస్తే అన్ని గ్రౌండ్స్ రాయాలి. ఎందుకంటే మీరు సార్ మాకు ఇవి గ్రౌండ్స్ రాయడం రాదు, మేము ఎలా రాయాలి అని మీరు అనుకున్నట్టయితే కనుక మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాయాలన్నా గ్రౌండ్స్ రాయాలన్నా కేసు యొక్క బ్రీఫ్ హిస్టరీ రాయాలన్నా ముందు మీ దగ్గర కంప్లైంట్ కాపీని ఎఫ్ఐఆర్ కాపీని దగ్గర పెట్టుకుని 5 టైమ్స్ చదవండి.
చదివిన తర్వాత ఎక్యూజ్ని పిలిపించండి, లేకపోతే కంప్లైంట్ దాన్ని పిలిపించండి. ఎవరైతే క్వాష్ చేస్తున్నారో వాళ్ళు క్వాష్ చేసి వాళ్ళు పిలిపించి అసలు జరిగిన స్టోరీ ఏంటో రాసుకోండి. ఆ జరిగిన స్టోరీకి వీళ్ళు పెట్టిన కేసుకి డిఫరెన్స్ ఏంటో తీయాలి. అవి గ్రౌండ్స్ అంటారన్నమాట. అట్లని అవి మీరు కరెక్ట్గా తీయగలిగితేనే మీరు ఈ యొక్క డ్రాఫ్టింగ్ అని చేయగలుగుతారు. ఓకే. ప్రేయర్, ఫైనల్గా ప్రేయర్ ఏంటి, ఇక్కడ 4 పాయింట్లు ఇచ్చాను. మీరు ప్రేయర్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఫ్యాక్ట్స్ స్టేటెడ్ అబోవ్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ ప్రేయర్డ్ దట్ దిస్ ఆనరబుల్ కోర్ట్ మే కైండ్లీ క్వాష్ ఎఫ్ఐఆర్ నెంబర్, అదే ఎఫ్ఐఆర్ నెంబరు, డేటు, రిజిస్టర్డ్ అండర్ సెక్షన్స్ అట్ పోలీస్ స్టేషన్ పేరు, అండ్ ఆల్ consequential proceedings arising therefrom in the interest of the justice. Any other order deemed fit and proper may also be passed in favor of the petitioner. ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ ఆర్డర్ అనేది ప్రాపర్గా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. అదేనా ఇది ప్రేయర్. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఫైనల్గా కింద ఈ ప్రేయర్ కింద ఇలా వస్తుంది. సిగ్నేచర్ ఆఫ్ ద పిటిషనర్ త్రూ కౌన్సిల్, అలాగే ఏ ఊరైతే ఆ ఊరి పేరు, డేట్ ఎక్కడైతే డేట్, ఆ డేట్ మీరు ఫైల్ చేసి డేటు. తర్వాత అఫిడవిట్ శాంపిల్కి ఎలా తయారు చేయాలి, అఫిడవిట్ శాంపిల్ సేమ్ ఇదిగో చూడండి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి క్రిమినల్ పిటిషన్ 9999/2025 అఫిడవిట్ ఫైల్ బై ది పిటిషనర్. ఒకడుంటే పిటిషనర్, ఎక్కువ మంది అంటే పిటిషనర్స్. దీంట్లో అఫిడవిట్ మీరు లోయర్ కోర్టులో ఎలా తయారు చేస్తారో అలా తయారు చేయకుండా సింపుల్గా తయారు చేయండి. నేమ్ ఆఫ్ ది పిటిషనర్ డూ హియర్ బై సొలెమ్నల్లీ అఫైర్డ్ అండ్ స్టేటస్ అండర్. ఇక్కడ అయిపోయింది. పాయింట్ నెంబర్ 1 దట్ ఐ am the petitioner in the above matter and competent to swear this affidavit. Second point, that the contents of the accompanying petition are true and correct to the best of my knowledge and belief. Verified at. ఇక్కడ ఏ ఊరైతే ఆ ఊరి పేరు, ఆన్ ఏ రోజైతే ఆ రోజు, నెల, సంవత్సరం, ఇవి మీరు వేసుకోండి. ఈ అఫిడవిట్ని చాలా సింపుల్గా తయారు చేయడం నేర్చుకోండి. మీకు ఈ అఫిడవిట్ తయారు చేయడం ఫార్మేట్, ఇప్పుడు అఫిడవిట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వ్యూవర్స్ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను. నేను సార్ 482 స్క్వాష్ పిటిషన్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ నేను అవుట్లైన్కి ఇచ్చాను. మీరు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు తయారు చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా 482 స్క్వాష్ పిటిషన్ వేస్తున్నట్టయితే కనుక మీరు ఒకవేళ తయారు చేసి నేను చెప్పిన ప్రకారం తయారు చేసి నాకు ఈమెయిల్లో పెట్టండి. నేను కరెక్ట్ చేస్తాను. మీకు ఏమైనా తప్పులు ఉంటే కనుక కరెక్ట్ చేసి కరెక్ట్గా ఉందో లేదో మీకు చెప్తాను. నేను గ్రౌండ్స్ని రాయడం నేర్చుకోండి ఫస్ట్. 2 ఎఫ్ఐఆర్ని ఛార్జ్ షీట్ని 10 times 5 times చదవాలి. తర్వాత ఎవరైతే క్వాష్ వేస్తున్నారో వాళ్ళ కంప్లైంట్ అయినా అవ్వచ్చు, ఎక్యూజ్డ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు వేసి వాళ్ళు జరిగిన స్టోరీ అంటే చెప్పాలి. జరిగిన స్టోరీకి పోలీస్ వారు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్కి కంపారిజన్ అనేది చేయాలి. ఆ కంపారిజన్ నుంచి పాయింట్లు బయటికి తీయాలి. అంటే ఏంటంటే మంచి లాజికల్ థింకింగ్ ఉండాలి. హైకోర్టులో మీరు ఏదైనా ఫైల్ చేయాలంటే కనుక లాజికల్ థింకింగ్ లేకుండా మీరు ఏమీ చేయలేరు మీరు. ఓకే. నెక్స్ట్ ఫైనల్ అనెక్సర్ లిస్టు. ఇప్పుడు అనెక్సర్ లిస్ట్ ఏంటి, ఎగ్జిబిట్స్ P1 కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్, ఎగ్జిబిట్ P2 కాపీ ఆఫ్ బెయిల్ ఆర్డర్ ఉంటే కనుక, కాపీ ఆఫ్ సెటిల్మెంట్ ఏమైనా ఉంటే, రెలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎనీ అదర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏముంటే అవన్నీ కూడా ఇక్కడ పెట్టండి. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బిఫోర్ డ్రాఫ్టింగ్ ఏంటి, ప్రింట్అవుట్స్ ఏంటి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్లస్ డాకెట్ ఏంటి, డాక్యుమెంట్స్ ఆర్డర్ బిఫోర్ కోర్ట్ ఫైలింగ్, ఇవన్నీ ఆల్రెడీ ముందుగా చెప్పేసాం. ఒకసారి జస్ట్ అవుట్లైన్గా మీకు చెప్తున్నాను నేను ఒకసారి. ఓకే. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆర్ కంప్లైంట్, సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ఛార్జ్ షీట్, బెయిల్ ఆర్డర్ ఏమైనా ఉంటే బెయిల్ ఆర్డర్, ఎవిడెన్స్, MOU, అఫిడవిట్స్, రెలవెంట్ డాక్యుమెంట్స్ ప్రూవింగ్ ఫాల్సిటీ, ఇది ఫాల్స్గా ప్రూవ్ చేయాలంటే కనుక లెటర్స్, కాంట్రాక్ట్స్, ఈమెయిల్స్ ఏమైనా ఉన్నాయా, ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ పిటిషనర్స్, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ రెడీ డాక్యుమెంట్స్ బిఫోర్ డ్రాఫ్టింగ్. డ్రాఫ్టింగ్ చేద్దాం మీరు తయారు చేసుకోవాల్సింది ఇదిగో తయారు చేసుకోవాలి. మెయిన్ పిటిషను, సపోర్టింగ్ అఫిడవిట్, వకాలత్వం, ఇండెక్స్ కవర్ పేజీ, ఇవి తయారు చేసుకోవాలి. ఇవన్నీ సార్ కవర్ పేజ్ ఎలా ఉంటుందో మాకు మేము చూడలేదు, ఇండెక్స్ పేజ్ ఉంటుందో ఎలా ఉంటుందో మేము చూడలేదు, వకాలత్వం ఎలా ఉంటుందో చూడలేదు, సపోర్టింగ్ అఫిడవిట్లు, పిటిషన్లు ఎలా ఉంటుందో చూడలేదంటే కనుక నేను ఇవి పెడతాను. సెకండ్ పార్ట్లో ఇవన్నీ కూడా మీకు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. మీరు గుర్తుపెట్టుకోండి, మెయిన్ పిటిషన్ అనేది నేను తయారు చేసేది ఎవరో ఒకరి గురించి తయారు చేస్తానో అలాగే అది అందరికీ పనిచేయదు. మీరు మీ యొక్క మీ దగ్గరికి ఎవరైతే క్లయింట్ వచ్చారో క్లయింట్ యొక్క స్టోరీని బట్టి మీరు తయారు చేయాలి. ఇది మాత్రం మీరు బండగా గుర్తుపెట్టుకోండి. అఫిడవిట్ అయితే కానీ సింపుల్గా తయారు చేయొచ్చు అఫిడవిట్. ఓకే. తర్వాత ప్రింటింగ్ అండ్ కాపీస్. ఇది ఆల్రెడీ ఒరిజినల్స్ అన్నీ ఒక సెట్ ఉండాలి. తర్వాత 2/3 స్పేర్ కాపీస్. హైకోర్టు యొక్క రూల్స్ చూడండి ఒకసారి. ఎక్స్ట్రా కాపీస్ ఫర్ ఈచ్ రెస్పాండెంట్, అనెక్సర్స్ ప్యాజినేటెడ్ అండ్ ఇండెక్స్ ప్రాపర్లీ. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్, సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ఛార్జ్ షీటు, బెయిల్ ఆర్డర్,
ఎవిడెన్స్ ఏమైనా సెటిల్మెంట్ ఉందా, తర్వాత రెలివెంట్ డాక్యుమెంట్స్, ఐడెంటిటీ ప్రూఫ్స్ ఆఫ్ పిటిషనర్స్, అలాగే వకాలత్ అండ్ కోర్ట్ ఫీజ్ స్టాంప్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో ఫైనల్గా ఆర్డర్ ఆఫ్ డాక్యుమెంట్ బిఫోర్ ఫైలింగ్. ఇవి ఫైల్ చేసేటప్పుడు ఫస్ట్ కవర్ పేజ్ ఉండాలి, తర్వాత ఇండెక్స్ పేజీ, తర్వాత సినాప్సిస్ అండ్ లిస్ట్ ఆఫ్ డేట్స్, తర్వాత మెమో ఆఫ్ పార్టీస్, తర్వాత మెయిన్ పిటిషను, తర్వాత సపోర్టింగ్ అఫిడవిట్, తర్వాత అనెక్సర్, ఓకే, ఎఫ్ఐఆర్, కంప్లైంట్, ఇంకేమున్నాయి ఆర్డర్స్ ఎవిడెన్స్లు ఏమి ఉంటే అవన్నీ అనెక్సర్స్లో చూపించాలి. తర్వాత వకాలత్నామా, తర్వాత కోర్ట్ ఫీజ్ స్టాంపులు. ఇవి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. కవర్ పేజ్ ఎలా ఉంటుంది, ఇండెక్స్ పేజ్ ఎలా ఉంటుంది, సినాప్సిస్ ఎలా ఉంటాయి, మెమో పార్టీస్ ఇవన్నీ కూడా నేను పెడతాను. ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లో పెడతాను. ఓకే, అందులో పెట్టినప్పుడు మీకు నేను ఆ జ్ఞాన్ సింగ్ జైన్ సింగ్ దాంట్లో ఉన్న 7 గైడ్లైన్స్ కూడా మీకు చెప్తాను. చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏదో టైం పాస్కి మాత్రం చూడొద్దు, మీరు సీరియస్గా నేర్చుకోండి. ఎందుకంటే నాకు ఒక్కొక్క వీడియో తయారు చేయడానికి మినిమం స్లైడ్స్ క్రియేట్ చేసుకుని ఇదంతా మ్యాటర్ అంతా టైప్ చేసుకుని ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి నాకు మినిమం 3 to 4 hours 5 hours పడుతుంది నాకు ఇదంతా తయారు చేయడానికి. దయచేసి ఏంటంటే మీరు కష్టాన్ని గుర్తించండి, ఎక్కువ మంది నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు ఈమెయిల్ ద్వారా నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే, అలాగని మనకి గివ్ అవే ఒకటి ఇస్తానని చెప్పాను కదా, అది ఈరోజు ఓకే అంటే 12వ తేదీ నేను ఈవినింగ్ కల్లా మీకు నేను అది ఎవరు అన్నది నేను విన్నర్ని ప్రకటిస్తాను నేను. ఓకే, అది కూడా నేను అసలు ఎలా తీసాను గివ్ అవే, నాకు ఎన్ని నెంబర్లు ఎంతమంది నాకు ఒక ఫోన్ నెంబర్ పెట్టారు, ఆ ఫోన్ నెంబర్ని నేను వైట్ పేపర్ రాసి అవి డ్రాలో వేసి అందులోంచి ఒక నెంబర్ తీసి అది ఎవరు తగిలిందో నేను చెప్తాను. వాళ్ళకి నేను ఫ్రీ కొరియర్లో నేను పంపిస్తాను నేను. ఓకేనా, అది ఓకే. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఏంటంటే మీకు నేను చెప్పే విధంగా కావాలంటే డ్రాఫ్టింగ్స్ అనేవి చూసుకోండి. ఒకవేళ మీకు ఎవరికైనా అర్జెంట్ నేను చెప్పిన 25 డ్రాఫ్ట్స్లో మీకు ఏదైనా అర్జెన్సీ ఉంటే కనుక అది నాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే కనుక కామెంట్ రూపంలో చెప్పినట్టయితే కనుక నేను త్వరగా పెట్టడం జరుగుతుంది మీకు అర్జెన్సీ ఉన్న వాళ్ళకి. ఓకేనా, మీరు ఫైనల్గా నేను ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు మెయిన్ పిటిషన్ తయారు చేసేటప్పుడు మీరు టాలెంట్తో తయారు చేయాలి. మెయిన్ పిటిషన్ తయారు చేయాలంటే కనుక లాజికల్ థింకింగ్ ఉండాలి. అలాగే ఈ మెయిన్ పిటిషన్ తయారు చేసేటప్పుడు సైటేషన్స్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తాయి సార్ అంటే కనుక ప్రాపర్గా మెల్లిగా వస్తాయి. ఓకేనా, ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, పున్నా అకాడమీ ఆఫ్ లా. ఓకే, మన ఛానల్ని మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, నేను రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.